కేటీఆర్ గురుకుల బాటకు పిలుపు ఇవ్వడంతో ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిందని బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 53 మంది విద్యార్థులు మరణించినా స్పందించని రేవంత్ సర్కార్ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నిలదీస్తుందని డ్రామాలకు తెరలేపిందన్నారు. అందులో భాగంగానే హడావిడిగా కొన్ని స్కూళ్లలో విద్యార్థులతో భోజనాలు చేశారన్నారు. 40% డైట్ ఛార్జీలు పెంచామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఉన్న మెనూ కంటే ఎక్కువ ఏమిచ్చారని ప్రశ్నించారు. సర్కారు ఎన్ని డ్రామాలాడినా విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీ నిలదీస్తామని హెచ్చరించారు. ఈ సంవత్సరంలో తెలంగాణలో దాదాపుగా సంక్షేమ పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో 53 మంది విద్యార్థులు మృత్యువాతకు గురైనన్న విషయం తెలంగాణ ప్రజలకు తెలిసిందే. చాలా చోట్ల విషాహార సంఘటనలు కూడా జరిగినాయి. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో పెద్దాపూర్ రెసిడెన్షియల్ పాఠశాలలో 10 రోజుల వ్యవధిలోనే 2 విద్యార్థులు పాము కాటుకు గురై చనిపోవడం. హైకోర్టు కూడా దీంట్లో జోక్యం చేసుకొని ఈ పిల్లల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం. టీఆర్ఎస్వి నేతృత్వంలో మూలాల్లోకి వెళ్ళే పరిశోధనకు మరి గురుకుల బాట అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు మా కేటీఆర్ గారు. బీఆర్ఎస్వి నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అందరు కూడా మరి వాళ్ళకు వీలైనంత మేరకు ఈ సమస్యను పూర్తిగా మరి లోపల్లోకి పోయి మరి పరిశీలించి చేసిండ్రు. చాలా అద్భుతమైన రిపోర్ట్ వచ్చింది. ఎప్పుడైతే ఈ రిపోర్టు మా అధినాయకులు కేసీఆర్ గారికి ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెన్నులో చలి పుట్టింది. నిన్న మాత్రం ఒక పెద్ద హంగామా చేసిండ్రు. మంచిగా బిస్లరీ బాటిళ్ళు అవి పెట్టుకొని కూర్చొని పిల్లలతో కలిసి అన్నం తిన్నట్టుగా డ్రామా వేసిండ్రు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 2017లో డైట్ ఛార్జీలు పెంచి ఇంత చక్కటి మెను వారు అప్రూవ్ చేసిండ్రు. అన్ని సంక్షేమ పాఠశాలకు పోయింది మెను. మరి అలాంటిది నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మోడల్ మెను రిలీజ్ చేసిండు. జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ మెనూకు మా మెనూకు ఏమి తేడా లేదు. మరి మీరు చేసింది ఏంది? మరి మీరు సోషల్ మీడియాలల్లో ఎక్కడ చూడు 40% పెంచిన, విప్లవం సృష్టించిన, భూమి బద్దలైంది అని మరి డాంబికాలు కొడుతున్నారు కదా. మరి మెను మంచిగా మీరు ఇంకా గొప్ప మెను తీసుకురావాలిగా. కాంగ్రెస్ పార్టీ కేవలం డ్రామాలు చేయడానికే ఇక్కడ ఉన్నది. తెలంగాణలోని వివిధ పాఠశాలల్లో, సంక్షేమ హాస్టళ్లలో, గురుకులాల్లో పెద్ద ఎత్తున మరణ మృదంగం మోగుతున్నా కూడా దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహరించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో మా పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఖచ్చితంగా ఈ అంశం మీద నిలదీస్తారు ప్రభుత్వాన్ని అనే ఆలోచనతోని రాత్రికి రాత్రి మొన్న ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని నిన్నందరూ కూడా గురుకులాల్లోకి పోయి ఏదో పిక్నిక్ పోయినట్టు అట్లా పోయి ఇట్లా వచ్చారు. కేవలం రొటీన్గా తూతు మంత్రంగా ఆ కార్యక్రమాన్ని నిన్న కొనసాగించారు తప్ప వీళ్ళేదో ప్రేముండో ఈ బలహీన వర్గాల పిల్లల పట్ల ఏదో ఆప్యాయతతోనో అనురాగంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోలే. లక్షలాది మంది పిల్లల్ని ప్రయోజకులను చేసి లక్షలాది కుటుంబాల జీవితాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం వెలుగులు నింపితే నయా దేశ్ముఖ్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఆధిపత్య పెత్తందారి భావజాలంతో రేవంత్ రెడ్డి అనేటటువంటి నయా దేశ్ముఖ్ మొత్తం ఈ వ్యవస్థను విధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నాడు. వరకు విద్యాశాఖ మంత్రి లేడు, ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి లేడు. ఈ శాఖలన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ముఖ్యమంత్రి గారేమో ఢిల్లీ బిజీలో ఉన్నాడు. కాబట్టి ఇవన్నిటి మీద సమీక్షలు జరగకపోవడం వల్లే విద్యార్థులకు చావులకు కారణం ఈ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇలా ఇన్ని మరణాలు జరిగినాయి. ఈ మరణాల మీద ఇప్పటికీ హైకోర్టు స్పందించినా కూడా ప్రభుత్వం నుండి ఒక్క అధికారి పైన చర్యలు లేవు, ఒక్కరిపైన విచారణ కూడా తీసుకోలేదు. ఎంత బాధాకరం! ఎంతమంది చావాలి? ఇంతమంది చచ్చిపోతే కనీసం విద్యార్థుల దగ్గరికి వెళ్ళిండ్రు కదా, ఒక్క మంత్రి, ఒక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి మీ సమస్యలు ఏందని తెలుసుకోలే. ఆడిపోతే కూడా మమ్మల్ని తిట్టుడే. అంటే మీ ప్రోగ్రాంలో బీఆర్ఎస్ను కేసీఆర్ తిట్టడం తప్ప మీ ప్రోగ్రాంలో వేరే ప్రోగ్రాం లేదు. ఇలా ఊరికినే మేము రేపు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది కాబట్టి మేము పోయొచ్చినామంటే మీరు ఎన్ని తిరిగినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, మా శాసనసభాపక్ష నేతలు, మా ఎమ్మెల్యేలు తప్పకుండా అసెంబ్లీలో మీరు చేస్తున్నటువంటి గందరగోళ డైవర్ట్ పాలిటిక్స్ అన్నిటిపైన, విద్యార్థుల మరణాలపైన ఖచ్చితంగా వివరణ కోరుతుంది. ఆ వర్గాలపైన ఉంటాం, నిలదీసుడు ఖాయం. మిమ్మల్ని ఖచ్చితంగా మీ బండారం బయట పెట్టడం కూడా ఖాయం అనేది ఈ సందర్భం గుర్తు చేస్తాం.